టీఆర్ఎస్ పోవాలి కాబట్టి కేసీఆర్ యొక్క అహంకార పూరితం, కేసీఆర్ యొక్క అవినీతి పూరితమైనటువంటి పాలన పోవాలని కాబట్టి మరి కేసీఆర్ ఓడించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమగా. అయినప్పటికీ ఈరోజు మనము ఖచ్చితంగా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మీద 6 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటి పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అధికారంలోకి వచ్చిందో రాలేదో అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి మరి ఏదైతే గతంలో భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయో వాటన్నిటిపైన కూడా మరి వచ్చేటువంటి ఎన్నికల్లో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సమకూర్చడం కోసం వాటన్నిటిని రివ్యూ చేస్తూ బిల్డర్స్ పైన, భూ వ్యాపారుల పైన బెదిరిస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పార్టీ కార్యకర్త